హాయ్ అండి. ఈరోజు మిరపకాయ బజ్జీ చేయాలనుకుంటున్నాను. బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది, కూల్గా వర్షం పడుతుంది. మీ ఇంటి దగ్గర కూడా వర్షం పడుతుందా అండి? ఇక్కడ చల్లగా ఉండడం వల్ల మిరపకాయ బజ్జీలు వేడివేడిగా తినాలనిపించింది. బయట ఫుడ్ అంత మంచిది కాదని బయట నుంచి తెప్పించుకోవట్లేదు, ఇంటి దగ్గర ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అందుకే మిరపకాయలు తీసుకురమ్మన్నానండి, తీసుకొచ్చారు. దాన్ని బాగా మిరపకాయలు తీసుకొచ్చారండి. దీన్ని నీట్గా వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుని పక్కన పెట్టానండి. ఈలోపు పిండి కూడా కలుపుకున్నాను. మిరపకాయ బజ్జీకి కావాల్సిన విధంగా పిండి కూడా పెట్టుకున్నానండి. మీరు కూడా ఇలా వర్షం పడినప్పుడు ఎప్పుడైనా ఇలా స్పెషల్గా వండుకొని తిన్నారా అండి? మిరపకాయలు మజ్జిగకి పోసుకొని అందులో కొంచెం వాము ఉప్పు కలిపానండి. కలిపిన తర్వాత అంటే ఇది టేస్టీగా వస్తుంది. మనం క్రంచీగా అదే వేసినప్పుడు తిన్నప్పుడు క్రంచీగా ఉంటుంది. వాము తగులుతుంటే నోటికి చాలా బాగుంటుందండి. ఇది నేను మామూలుగా వేసాను ఫస్ట్, కానీ అది అంత నచ్చలేదు లాస్ట్ టైం చేసినప్పుడు. ఇప్పుడు ఇలా ట్రై చేద్దాం. ఎందుకంటే నేను అక్కడ మిరపకాయ బజ్జీలు వేస్తారు కదండి ఆ షాపులో చూశాను నేను. అదే అయిపోయాయి. ఎగిపోయిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అయిపోయిన దాంట్లో మజ్జిగ కట్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకొని స్టఫ్ చేసుకొని తింటే మనకి బయట దొరికే టైప్లోనే ఉంటుంది. వాళ్ళు తినే సోడా వేస్తారు కాబట్టి కొంచెం బాగా పొంగునట్టు. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని. నా ఫస్ట్ వీడియో అండి, ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకో.